క్లీం భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. అనండి చెవులా నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమో మధ్యవర్తి ఇల్లారా. అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో. ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో ఆ, ఆ. చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో ఆ, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఆ, ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటితోని కాదండి. ఆయన అలాంటోడు కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలోడా? వచ్చేసావా? వారిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులకు తిట్టే ఉంటా కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా. కమాన్ లక్ష్మి కమాన్, క్లబ్ టైం అయిపోయింది. రామయ్య కమాన్ రా. రైట్ రైట్. ఎక్కడికి రా? క్లబ్కు మామయ్య. అక్కడికి ఎందుకు రాదు? క్లబ్ అంటే గబ్బురాది. రే నీకు చెప్తున్నా, ఈ వారం నుంచి అమ్మాయిని బయటికి తీసుకుపోయేదానికి వీల్లేదు అంతే. అదేమిటి డాడీ, డాన్స్ సగం ఆపేస్తే ఎలా? ఏ అంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన అల్లుండే వదులుకోగా ఈ డాన్స్ గొప్ప డింక్టెక కరెక్ట్ మావయ్య, కరెక్ట్ మావయ్య. చిన్న అమెండ్మెంట్ అంటే సవరణ. ఏంటి? అమ్మాయి గారి డాన్స్ మధ్యలో ఆపడం కంటే పూర్తి చేసి సాపిడి మంచిది మావయ్య. అంతే అయితే ఎక్కడ కనిపించు. ఎక్కడైనా మనకు అభ్యంతరం మావయ్య. మావయ్య తక్కువ మావయ్య. పెట్టేందుకురా? రికార్డ్ డాన్స్. ఇది లక్ష్మి రెడీ 1 2 సా సై సై సా. తై తై అమ్మా. ఏమైందండి? అబ్బో. పర్లేదా? తోం తై తక్ తక్. సారీ మావయ్య. ఓ సిగ్గుపడుతున్నావా మావయ్య? నేను చూసి భయపడుతుంది. అంతే అయితే సరేలే, నా వెళ్ళి కమాన్ డార్లింగ్ కమాన్. మా నాన్న వింటే దింగుటగా కమాన్ కూర్చో కూర్చో. మరి డాన్స్? అది మీ బాబు చేస్తాడు. మనకు కావాల్సింది డాన్స్ కాదు, రొమాన్స్ రొమాన్స్. ఏమిటది? ఒక తరువు వినపడదు. ఇదిగో మావయ్య. తా తిం తీ తా తా తిం తం తా తా కా తి కా దిం తా తక్క తిక్క దిం తా 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 తిం తా తం తా 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 తిం తా తం తా తం తా తం తా తం తా. ఎవరు అదన్నది? అది వరుస మావయ్య వరుస. దా దిం దాం దం దా దం దిం దా. అది కర్మ 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 కర్మ. అది కర్మ మన కర్మ మామ, మామ కర్మ పది మామ. అదిరా ఫస్ట్ గా కర్మ 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 దిం దం దం కర్మ 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 మరి మర్మ. బాబోయ్, ఇదేంటి ఇట్లా పడుకుంది? ఏమండి ఏమండి, ఇదేంటి అత్తగారింట్లో పడుకున్నట్టు పడుకున్నావు? లేలే. ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? వాడు వచ్చి ఏదో చెప్తే నేను ఇక్కడే ఉంచుకుంటా అనుకుంటున్నావా? పద, నీ పెట్టే తీసుకుని బయలుదేరు. సరే నేను వెళ్తాను. ఏయ్, రేపు అజీజ్ గడు వచ్చి నిన్ను కైమా కొడతాడు. ఏం చేస్తావు? నీకు బతికే యోగం లేదు. వద్దులే, ఈ ఒక్క రాత్రే కదా, అడ్జస్ట్ అయిపోదాం. పర్వాలేదని చేపట్టుకున్నావు. ఏంటి సంగతి? అసలేంటి నీ ఉద్దేశం? ఏంట్రా? ఒంటరిగా ఉన్నాను కదా, ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? దిండు కావాలే. దిండా? ఓకే ఓకే.
వస్తున్నా. ఏయ్, ఏంటి? ఏం కావాలి? ఏం కావాలా? అసలు నువ్వెవరు? మంచి నిద్ర చెడగొట్టింది. ఈ వివరాలు అడగడానికా? భలే దానివే. అసలు నువ్వెవరో చెప్పు. ఏయ్, ఇంటి వానర్ని పట్టుకుని నువ్వెవరా అని అడుగుతున్నావా? యాండే యాండే? వస్తున్నాను ఏటంత గట్టి కలిసావు కొంప తీసి 3 గని వచ్చేసిందేటి. చనరా, నీకెప్పుడు అది చేసా? సర్లే ఇంతకే ఇదేవర్తే హ్మ్, హ్మ్, వీడెవడు? ఏటమాట కాదేట మాట ఏంటా మాట అంటే అదే మాట. ఎలాగా అలాగే ఎలాగలాగా అలాగలాగే. దీని సంగతి తేల్చి అది తెలుస్తారని మిమ్మల్ని పిలిచింది. తేల్చేస్తాను నువ్వు తప్పుగా చెప్తాను. హ్మ్, అల్లుడు ఓ అల్లుడు బయటికి రా, ఇవాళ అటు ఇటు నీ సంగతి తేల్చేస్తాను. కాదు నువ్వు మర్యాదస్తుడివేనా? నువ్వు మర్యాదస్తుడివే అని ఇదిగో ఫ్యామిలీస్ ఉండే చెట్టు నీకు ఇల్లు అద్దెకిచ్చాం. కానీ నువ్వు చేసిన పని ఏంటయ్యా? కాదు నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాడు. ఇంతకే ఇది ఎవరితే? అంకుల్ అది దీని పేరు అది. తడబడతారేంటండి? చెప్పండి. మనం మొగుడు పెళ్ళాలనేది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? మొగుడు పెళ్ళాలా? ఇదెప్పటి నుంచి? రాత్రి నుంచి. రాత్రి నుంచా? అదెలా కుదురుతుంది? నేనొప్పుకాను. ఏయ్, ఓయ్ ఎవరైనా కాపురం మొదలు పెట్టినప్పటి నుంచే కదా మొగుడు పెళ్ళాలయ్యేది. నేనొప్పుకోను. మేమిద్దరం కాపురం చేయకపోయినా సరే 3 పిల్లలు కాలేదేటి? సరే నువ్వు ఉండు. ఇదిగో అల్లుడు ఇంతకే మ్యాటర్ చెప్పు. ఆయనేం చెప్తారండి? ఆయన్ని పెళ్లి చేసుకుని బాధలు పడుతుందని నేను చెప్తాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ఇదే రోజున పెళ్ళయింది. అదే రోజు మా శోభనానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఊరుకోమ్మా ఊరుకో. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నేను తీసుకెళ్లిన పాలలో నీళ్లు ఎక్కువ కలిపారన్న ఒకే ఒక్క కారణంతో శోభన గదిలోంచి వచ్చేశారు. అప్పటి నుంచి నేను అక్కడ ఆయన ఇక్కడ. ఊరుక అల్లుడు ఇంత అందమైన భార్యను పెట్టుకొని నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్తావా? నాకు తెలియక అడుగుతాను. అసలు నీకు మనసుందని అడుగుతున్నాను నేను. అంకుల్ అదేంటంటే ఇంకేం చెప్పద్దు, మాకంతా అర్థమైంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనం ఎందుకు? పదండి. పద నువ్వెక్కడికి? బయటికి రా. అమ్మయ్యా, ఆ ముసిలాయన పెద్ద కాంట్రాక్టరు, 10 లక్షల ఆస్తి, అంతకు 10 ఇంతల ఆశ, ఒక్కతే కూతురును. పేరు సుబ్బులు. చంద్రుడికో కళంకం, గులాబీకి ముళ్ళు అన్నట్టు ఆయనకో మేనల్లుడు, ఈ మేనల్లుడే అబ్బులు. డబ్బులు లేని ఈ అబ్బులు ఈ సుబ్బుల్ను వలిచాడు. లక్షాధికారికి తప్ప పిల్లనివ్వనంటాడు గురునాథం గారు. గురునాథం గారు హైదరాబాదులోనే రేపు సాయంత్రంలోగా ఒక 4 లక్షల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు 5 బాబు 5. ఓహో 5. పనిలో పని చిన్నదానికి 5 గంటల తర్వాత మరో లక్షాధికారి కొడుకుతో పెళ్లి చూపులు. గాడిది గుట్టేం కాదు, అవేం జరగవు సార్. నేను ప్రేమించిన సుబ్బుల్ని ఇంకోటి పెళ్లి చూపులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజు అనుకుంటున్నారా? గురునాథం గారు అతిగడుస్తానం కొద్దీ చేసిన పొరపాటు అవుతుంది. రైలు మీద పోకుండా సొంత రథం ఎక్కాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు వేస్ట్ అని అబ్బులు గారిని పిలిచాడు. హైదరాబాదు చేరేలోగా బాబ్జీ నిదానం, మాట తెలియడం లేదు మాకు. ఏరియాలోగా ఏమిటి? అసలు చేరనే చేరదు మామయ్య. ఇది హైదరాబాద్, చేరనే చేరదు. చేరనంటే చేరదు మామయ్య. నువ్వు టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపసుడు చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ గాడిద అడ్డగాడిద, చదువా సంధ్య, ఆస్తా పాస్తా, 1,00,000 రూపాయలు అప్పుడు ఇస్తా పిల్లడికి. పద టైం అయింది. అసలు కారణం కాబట్టి ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారు టెండర్ కడతాడా? అబ్బులు సుబ్బులు మెళ్ళలో తాళి కడతాడా?
వెండి తెరపై చూడండి. Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No fighting. Shakira, Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving, And it's driving me crazy. Hey girl, I can see your body moving, And it's driving me crazy. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? ఏయ్, చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా, ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి? ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్మ్. మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. Stop it! ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. Stop it! ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకవరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్. ఇన్స్పెక్టర్, ఆఫీసర్గా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు? మరేం లేదు యువరానర్, కాకి యూనిఫామ్ వేసుకోగానే మేము టైట్ అయిపోతాం, ఫిక్స్ అయిపోతాం అనమాట. జాలి, దయ, మానవత్వం, మంచితనం అన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలా వచ్చాను. యువరానర్, ఇప్పుడే తమరు నా చేత ప్రమాణం చేసిన భగవద్గీతలో ఒక పాయింట్ ఉంది. యద్రాత్ర్యాత్ కురతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని. దోషి తన తప్పుల్ని ఒప్పుకుంటే వారి పాపం ప్రక్షాళనం అవుతుంది. యాస్టిస్ ఇలాగే గీతలో లేకపోయినా ఇంచుమించు ఇలాంటి అర్థమే వచ్చేటట్టుగా ఉంది. యువర్ ఆనర్, ముద్దాయి విక్రమను పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ అహోరాత్రులు విశ్వ ప్రయత్నాలు చేసింది. భూమి మీదుగా, ఆకాశం మీదుగా అడ్డమైన ప్రయత్నాలు రెచ్చిపోయి చేసింది. అయినా పట్టుకోలేకపోయింది. ఫ్లాప్ అయిపోయింది. టోటల్ ఫ్లాప్. అయితే ఈ బోన్లోకి ముద్దాయి ఎలా వచ్చాడు అంటే, తనకు తానుగా తన తప్పుల్ని ఒప్పుకొని ఏ శిక్షకైనా సిద్ధపడి వచ్చాడు అని అర్థమవుతోంది గీతలో చెప్పినట్టు. యువరానర్, ఈ ముద్దాయి ఒకప్పుడు నేరస్తుడుగా ఉండేవాడు
కానీ ఇప్పుడు ఉంటున్నారా? లేడే. కనుక ఉండేవాడు ఉంటున్నాడు ఈ రెంటికి మధ్య డూమువులు ఎక్సెట్రా ఎక్సెట్రా అంత తేడా ఉంది. యువర్ ఆనర్, మనిషిలో మార్పు తేవడానికే కోర్టు శిక్ష విధిస్తుంది. ఐ అగ్రి. అయితే మారిపోయి వచ్చిన మనిషికి శిక్ష విధించడం సబబా? నో. ఈ ముద్దాయి తనకు తానుగా తన తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి మంచివాడిగా ఎందుకు బతకాలనుకుంటున్నాడు? ఎందుకు బతకాలనుకుంటున్నాడంటే, యువరానా నేను కొంచెం అధిక ప్రసంగం చేశాననుకుంటా. సారీ యువరానా, అంతరాత్ర ప్రబోధం వల్ల ఆవేశం ఆపుకోలేకపోయాను. అయినా నేను మాట్లాడింది అక్షరాల సత్యం. అవునా యువరానా? ఈ ముద్దాయి విషయంలో కోర్టు వారు మానవతా దృష్టితో ఆలోచించి సానుభూతి చూపించి శిక్షించమని ప్రార్థిస్తున్నాం. మ్యూజిక్. Never really knew that she could dance like this. She make up her head wanna speak Spanish. Como se llama? చెక్ చేసిన నటరాజ్ పెన్సిల్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? నా పేరు రావుడు అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా. బల్లే గుర్తుపట్టారే. నేను మీకు బాగా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను నీలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా. కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తున్నావుంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తా. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప అయిపోయారంట కదా. ఎస్. ఒళ్ళమ్మి ధిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ఒళ్ళమ్మి ధిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. ధిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. ఎన్టీఆర్ పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. ఏన్నారు జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమ, కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమ. సూపర్ సార్ కృష్ణ. మెగాస్టార్. అయ్యో బాబాయ్, వాళ్ళందరూ మీ శిష్యులేనా? బాబా, నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళ సినిమాలు చూసా నేను డాన్స్ నేర్చుకున్నా. రికార్డింగ్ డాన్స్ చూడవే. నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా? టచ్చా? పిచ్చెక్కిపోద్ది. చూస్తారా? ఆహా, చూపించు. ఇది డాన్సా? ఏం కాదా? ఇది చేసావనుకో అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు, మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడదు. మీరు ఏ డాన్స్ నేర్పిస్తారు నాకు తెలియదు, కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ అయిపోవాలి. షేక్ అయిపోవాలా? అయితే నీకు షేక్ డాన్స్ అవసరం. రేటా, ట్రీట్మెంట్ నెంబర్ 8. ఏంటి కళ్ళు కనిపించట్లా? ఐస్ ముక్కలు వీటిని ఏం చేయాలి? దోపుకోవాలి. దోపుకోమంటే సొక్క ప్యాంట్ దోపుకోమని. సొక్కానా? ఆ రేటా మాస్టర్ కుమ్మే. విప్పు. ఏంటది? షర్ట్ బటన్స్. షర్ట్ బటన్సా? ఇప్తా. ఈ షేక్ డాన్స్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించామనుకో, అంతే పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు.